ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర 2వ గురువారము. ముందుగా తెల్లవారుజామునే లేచి గుమ్మంలో ముగ్గు పెట్టుకొని గుమ్మం ముందున్న నీళ్ళను కూడా తీసి కొత్త పూలను పెట్టుకున్నాను. అలాగే దేవుడి గదిలో నిన్న చేసిన పూజ తాలూకా సంబంధించిన పూజవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా అలంకరించుకున్నాను. ఈరోజు లక్షవారము కనుక లక్ష్మీదేవికి పూజ చేద్దాం అనుకుంటున్నాను. బంగారము వెండి పూలతో పూజ చేస్తాను. ముందుగా నిత్య పూజ కంప్లీట్ చేసేసుకుంటాను. తర్వాత వినాయకునికి 21 సార్లు అష్టోత్తరం చేసి వినాయకుని గరిక పూజ కూడా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ మొదలుపెట్టాను. ముందుగా వినాయకుని చేసుకొని వినాయకునికి శుక్లాంబరధరం చెప్పుకున్నాను. ఆ తర్వాత అష్టోత్తరం కూడా వినాయకునికి చదువుకున్నాను. ఈ విధంగా పూలతో పూజ చేశాను. అష్టోత్తరము అయిన తర్వాత వినాయకునికి పసుపు, కుంకుమ, చందనము, అక్షతలు, అలాగే వస్త్రం కూడా సమర్పించుకొని వినాయక పూజ కంప్లీట్ చేసుకున్నాను. వినాయకుని నైవేద్యంగా బెల్లం సమర్పించుకున్నాను. వినాయక పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి తాంబూలం మర్చిపోయానండి. తాంబూలం కూడా తర్వాత సమర్పించాను. ధూపం వేసుకున్నాను. ధూపం వేసుకొని వినాయకుడిని పక్కన పెట్టుకొని లక్ష్మీ పూజ స్టార్ట్ చేశాను. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివ్వ బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యో నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాత్స్యాలయ నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచ్యాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్త్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీప్త్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం రమాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుదారిణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యాయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం తుష్టయ నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం లోకశోక వినాశిన్యాయ నమః, ఓం ధర్మనిలాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, ఓం పద్మసుందర్యాయ నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధారాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యాయ నమః, ఓం పుష్ణాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివకత్యాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యాయ నమః, ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం బిల్వనిలాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణ్యాయ నమః, ఓం హేమమాలిన్యాయ నమః, ఓం ధనధాన్యకర్త్యాయ నమః, ఓం సిద్ధ్యాయ నమః, ఓం సైన్య సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపేశగతానందాయ నమః, ఓం వరలక్ష్మ్యాయ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతన్యాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యాయ నమః, ఓం విష్ణువక్షసల్సితాయ నమః, ఓం ప్రసన్నాక్షాయ నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యాయ నమః, ఓం సర్వభద్రవారిణ్యాయ నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నయ నమః, ఓం భువనేశ్వర్యై నమః. స్తోత్రం అయిపోయిన తర్వాత పసుపు, కుంకుమ, చందనము, అక్షతలతో సమర్పించుకొని తర్వాత తాంబూలం సమర్పించానండి.
మరి కొంచెం పువ్వులు ఉంటే అమ్మకి ఆ పువ్వులను వేసి తర్వాత నైవేద్యం పెట్టానండి. తర్వాత ధూపం వేసి హారతి కూడా సమర్పించుకున్నానండి. ఈ విధంగా ఈరోజు లక్షవారం పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇదిగోనండి, ఇంతేనండి. థ్యాంక్ యూ.